పీడీ యాక్ట్ కూడా పదును పెడుతున్నాం. నేను ఈ విషయం మీరందరికీ కూడా ఎందుకు చాలా గట్టిగా చెప్తున్నానంటే ప్రజలకు కూడా అర్థం కావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే కొంతమంది మాట్లాడుతూ ఉంటున్నాను, విన్నప్పుడు ఒక లెక్కలేనితనం వచ్చింది. ఏం చేసినా జరిగిపోతుందని ఒక అలవాటు అయిపోయింది. మెంటల్ గా కూడా ప్రిపరేషన్ అయ్యారు. అలాంటి సమయంలో పగడ్బందీగా చట్టం ఉంటే తప్ప, పనిష్మెంట్ కూడా అదే మోతాదులు ఉంటే తప్ప వీళ్ళు భయపడే పరిస్థితి రాదు. అందుకే పీడీ యాక్ట్ కూడా పదును పెట్టాం. తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ కూడా స్టడీ చేశాం. అక్కడ ఉండే చట్టాన్ని అంతా తీసుకుని ఏవేవి పీడీ యాక్ట్ లో పెట్టగలుగుతాం ఎన్ని పెట్టాం. ఇందులో కూడా మీరు చూస్తే అధ్యక్ష చాలా విషయాలు ఈరోజు మీరు చూసినప్పుడు స్పూరియస్ సీడ్స్ అఫెండర్స్, కల్తీ విత్తనాలు అమ్మేస్తున్నారు, రైతులు మోసపోతున్నారు, చెప్తే వీళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోకపోతే అవి కూడా తీసుకొచ్చుకున్నాయి. ఇన్సెక్టిసైడ్ అఫెండర్స్, ఫెర్టిలైజర్స్ అఫెండర్, ఫుడ్ అడల్టరేషన్ అఫెండర్స్, ఫేక్ డాక్యుమెంట్ అఫెండర్స్, షెడ్యూల్డ్ కమాడిటీస్ అఫెండర్స్. ఇవి కాకుండా వైలేషన్స్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్స్, గ్యాంబ్లింగ్ అఫెండర్స్, explosive substances offenders, arms offenders, sexual offenders, cyber crime offenders, white collar or financial offenders. ఫైనల్ గా దిశ రైస్ స్మగ్లింగ్ కూడా ఇప్పుడే యాడ్ చేయమన్నాం, అది కూడా యాడ్ చేశారు. ఇసుక కూడా మాఫియా తయారైతే వాళ్ళపైన కూడా పీడీ యాక్ట్ పెడతాం. దీన్ని కూడా ఆ సబ్జెక్ట్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.